ఇప్పుడు మనం జెనా డయోడ్ ఒక అప్లికేషన్ అంటే జెనా డయోడ్ వోల్టేజ్ యాజ్ ఎ వోల్టేజ్ రెగ్యులేటర్. సో ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఫస్ట్ జెనా డయోడ్ యొక్క వన్ ఆఫ్ ది అప్లికేషన్ ఈజ్ రెగ్యులేటర్. ద రెగ్యులేటర్ ఎందుకు యూస్ చేస్తుంటే వాట్ ఈజ్ రెగ్యులేటర్? రెగ్యులేటర్ అంటే ఏంటంటే ఇన్పుట్ ఎంత వోల్టేజ్ ఉన్నా అవుట్పుట్ అనేది కాన్స్టెంట్ మెయింటైన్ అవ్వాలి. సో నా డయాగ్రామ్ 5 వోల్ట్ జెనా డయోడ్ వోల్టేజ్ రెగ్యులేటర్. ఇన్పుట్ అనేది ఆర్పిఎస్లో ఎంత మోర్ దాన్ 12 వోల్ట్స్ వచ్చినప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ అనేది 5 వోల్ట్ వస్తుంది. సర్క్యూట్ డయాగ్రామ్ దాంట్లో మనం 5 వోల్ట్ జెనా రెగ్యులేటర్ తీసుకున్నామండి. దిస్ ఈజ్ ద 5 వోల్ట్ జెనా రెగ్యులేటర్ IN 5 వోల్ట్స్. సో దిస్ ఈజ్ ద ఇన్పుట్ సర్క్యూట్ డయాగ్రామ్. ఇది మీన్స్ లైక్ రెగ్యులేటర్ కింద ఎలా వర్క్ అవుతుంది సర్క్యూట్ డయాగ్రామ్ అండి. ఇందులో ఏంటంటే ఒక 0 to 20 వోల్ట్స్ ఆర్పిఎస్ తీసుకున్నాండి రెగ్యులేటర్ పవర్ సప్లై. ఆ రెగ్యులేటర్ పవర్ సప్లై దగ్గర ఏంటంటే నువ్వు కనెక్టింగ్ 100 ఓం రెసిస్టర్ ఇన్ సిరీస్లో కనెక్ట్ చేసుకున్న తర్వాత ఒక రెగ్యులేటర్ జెనా డయోడ్ని చూడండి. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్. సో జెనార్ అనేది 2 మోడ్లో వర్క్ అవుతుంది, ఫార్వర్డ్ బయాస్ అండ్ రివర్స్ బయాస్. ఇన్ ఫార్వర్డ్ బయాస్ కండిషన్లోనే జెనా డయోడ్ సేమ్ యాజ్ ఎ డయోడ్ లాగా వర్క్ అవుతుందండి. సో కమింగ్ టు ది ఇన్ రివర్స్ బయాస్ కండిషన్లో జెనార్ స్పెషల్ క్యారెక్టరిస్టిక్స్ జెనార్ రెగ్యులేటర్ కింద వర్క్ అవుతుందండి. సో ఇక్కడ జెనా డయోడ్ అనేది సర్క్యూట్లోని రివర్స్ బయాస్ కండిషన్లో కనెక్ట్ చేస్తాండి. చూడండి, దిస్ ఈజ్ ఆర్పిఎస్ పాజిటివ్, దిస్ ఈజ్ ద జెనార్ నెగిటివ్. బోత్ ఆర్ కనెక్టెడ్, పాజిటివ్ కనెక్టెడ్ టు నెగిటివ్. అండ్ ఇది ఏంటంటే రివర్స్ బయాస్ కండిషన్ అంటే మీన్స్ ఎనీ స్పెషల్ డయోడ్ ఏ స్పెషల్ డయోడ్ అయినా వర్కింగ్ ఇన్ రివర్స్ బయాస్ కండిషన్లోనే వస్తుంది. ఇది ఇక్కడ కూడా మనం రెగ్యులేటర్ కింద వర్క్ అవ్వాలంటే ఖచ్చితంగా జెనా డయోడ్ అనేది రివర్స్ బయాస్ కండిషన్లో పెట్టామండి. ఈ రివర్స్ బయాస్ కండిషన్లో పాజిటివ్ నెగిటివ్ కనెక్ట్ చేస్తాం, నెగిటివ్ పాజిటివ్ కనెక్ట్ చేస్తాం. అండ్ దిస్ ఇక్కడ ఏంటంటే 1 kilo ohm రెసిస్టర్ తీసుకున్నాం లోడ్ రెసిస్టెన్స్ ఫర్ కరెంట్ కన్జ్యూమ్ కోసం. ఇక్కడ ఏంటంటే మన ఎక్స్పెరిమెంట్లో కట్టండి మెజర్ చేసింది ఏంటంటే సోర్స్ వోల్టేజ్ ఎంత ఇచ్చాం, అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వచ్చిందో ఈ ఎక్స్పెరిమెంట్లో మెజర్ చేస్తాం. ఆ మెజరింగ్ కోసం 2 వోల్ట్మీటర్స్ తీసుకున్నాం 0 to 20 volts. ఒకటి ఏంటంటే ఆర్పిఎస్కి ప్యారలల్గా కనెక్ట్ చేస్తాం, ఒకటి ఏంటంటే లోడ్ రెసిస్టర్కి ప్యారలల్ కనెక్ట్ చేస్తాం. ఇందులో మన ఏంటంటే మన యొక్క రెగ్యులేటర్ పర్పస్ ఏంటంటే సపోజ్ మనం ఏంటి ఇన్పుట్ వోల్టేజ్ 0 volts ఇస్తే ఇన్పుట్ వోల్టేజ్ 0 volts ఇచ్చామనుకోండి, అవుట్పుట్ వోల్టేజ్ 0 రావాలి. సో ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తున్నాం, అవుట్పుట్ వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. సర్టన్ పాయింట్ దగ్గర ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినా కూడా అవుట్పుట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. సో ఆ కాన్స్టెంట్ అనేది జెనా రెగ్యులేటర్ వోల్టేజ్. సపోజ్ చూడండి, ఇక్కడ 5 volt IN 5 volts అని జెనా డయోడ్ తీసుకున్నాం. దీని యొక్క రెగ్యులేటర్ వోల్టేజ్ 5 volts. సో ఇక్కడ టాబ్లేషన్కి వచ్చేసరికి ఇన్పుట్ వోల్టేజ్ కాన్స్టెంట్గా వ్యారీ చేస్తుంటా ఈ మెజర్ ద అవుట్పుట్ వోల్టేజ్. ఈ ఇన్పుట్ వోల్టేజ్కి అవుట్పుట్ వోల్టేజ్కి గ్రాఫ్ గీసాం అనుకోండి, ఈ మోడల్ గ్రాఫ్కి వస్తుందండి. సమ్ టైం వరకు ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసేటప్పుడు అవుట్పుట్ వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అవుతుంటుంది. సర్టన్ పాయింట్ ద్వారా ఏంటంటే అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినా కూడా అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఇంక్రీజ్ అవ్వదు. దిట్ ఈస్ ద జెనార్ రెగ్యులేటింగ్ పాయింట్. ఇదేంటంటే ఆర్పిఎస్ అండ్ రెగ్యులేటర్ పవర్ సప్లై అండి. ఇక్కడ ఏంటంటే మనం ఒక రెగ్యులేటర్ పవర్ సప్లై ఈ ఎక్స్పెరిమెంట్లోని 2 వోల్ట్మీటర్స్ యూజ్ చేస్తాం. ఒక వోల్ట్మీటర్ అనేది సోర్స్ వోల్టేజ్ మెజరింగ్ కోసం, ఇంకొక వోల్ట్మీటర్ అనేది అవుట్పుట్ వోల్టేజ్ మెజరింగ్ కోసం యూజ్ చేస్తామండి. ఇక్కడ ఏంటంటే 100 ohms రెసిస్టర్, 1 kilo ohm రెసిస్టర్. ఈ 1 kilo ohm రెసిస్టర్ యాక్ట్స్ యాజ్ ఏ లోడ్ రెసిస్టర్ అండి. దిస్ ఈజ్ అ జెనా డయోడ్. ఇది ఏంటంటే ఇది ఎక్స్పెరిమెంట్ అంతా యాజ్ పర్ సర్క్యూట్ డయాగ్రామ్ కింద కనెక్ట్ చేసుకున్నాం. యాజ్ పర్ సర్క్యూట్ డయాగ్రామ్ కనెక్ట్ చేసుకున్నాను. ఇక్కడ ఎక్స్పెరిమెంట్కి వచ్చేసరికి ఇన్పుట్ వోల్టేజ్ ఇక్కడ ఆర్పిఎస్ ద్వారా అప్లై చేస్తాను. ఆ ఇన్పుట్ వోల్టేజ్ మెజరింగ్ అనేది సోర్స్ వోల్ట్మీటర్ ద్వారా మెజర్ చేస్తామండి. ఆ తర్వాత ఏంటి లోడ్ వోల్టేజ్ సో అవుట్పుట్ వోల్టేజ్ ఎంత వచ్చిందో అవుట్పుట్ వోల్ట్మీటర్ ద్వారా మెజర్ చేస్తాం. ఫస్ట్ ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్. సో ఎక్స్పెరిమెంట్ అనేది ఇక్కడ ఏంటి ఇన్పుట్ సోర్స్ వోల్టేజ్ అప్లై చేస్తామండి ఆర్పిఎస్ ద్వారా. ఈ ఆర్పిఎస్ ద్వారా ఎంత వోల్టేజ్ అప్లై చేస్తాం, ఇక్కడ ఏంటంటే ఇన్పుట్ సోర్స్ వోల్టేజ్ మీటర్ ద్వారా మెజర్ చేస్తాను. సో ఈ వోల్టేజ్ తగ్గట్టు అవుట్పుట్ ఎంత వోల్టేజ్ జనరేట్ అయిందో సోర్స్ అవుట్పుట్ వోల్ట్ మీటర్ ద్వారా మెజర్ చేస్తాను. ముందుగా మనం ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్ 1.8 volt ఇచ్చాం. ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ 1.8 volts. సో ఇన్పుట్ వోల్టేజ్ ఈజ్ 1.8 volts. అవుట్పుట్ వోల్టేజ్ ఈజ్ సేమ్ యాజ్ 1.8 volts. మళ్ళీ ఏంటంటే ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తాం. 3 volts ఇచ్చాను, 3.1 volt ఇచ్చాను ఇన్పుట్ వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ నియర్లీ 3.08 వచ్చింది. 3.08
జీ గేట్. మళ్ళీ అగైన్ ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేస్తాను. .97 వోల్టేజ్ ఇచ్చానండి ఇన్పుట్. అవుట్పుట్ వోల్టేజ్ 3.63 వోల్టేజ్ వచ్చింది అవుట్పుట్ వోల్టేజ్. మళ్ళీ అగైన్ ఇన్పుట్ వోల్టేజ్ అనేది 4.5 వోల్ట్స్ ఇచ్చానండి. అవుట్పుట్ వోల్టేజ్ అనేది 4.14 వోల్టేజ్ వచ్చింది. ఇంక్రీజ్ ఇన్పుట్ వోల్టేజ్ 5.5 ఇచ్చానండి వోల్టేజ్. అవుట్పుట్ వోల్టేజ్ 4.6 వచ్చింది అవుట్పుట్ వోల్టేజ్. నెక్స్ట్ ఇన్పుట్ వోల్టేజ్ 6 వోల్ట్స్ ఇచ్చానండి. అవుట్పుట్ వోల్టేజ్ 4.6 చూపడుతుంది. మళ్ళీ అగైన్ ఇన్పుట్ వోల్టేజ్ 8 వోల్ట్స్ ఇచ్చాను. అవుట్పుట్ వోల్టేజ్ ఈలీ 4.6 చూపడుతుంది 4.7. ఓకే, దిస్ ఈజ్ ద జేఎన్ఆర్ బ్రేక్ డౌన్. చూడండి, ఇన్పుట్ అనేది ఫస్ట్ ఇంక్రీజ్ అయితే అవుట్పుట్ వోల్టేజ్ కూడా ఇంక్రీజ్ అయింది. 1.8 వోల్ట్స్ వస్తే 1.8 వోల్ట్స్ వచ్చింది. 3.12 వస్తే నీళ్ళు 3.08 వచ్చింది. సో అప్ టు 4.5 వరకు అవుట్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయింది. అప్ టు మోర్ దెన్ 4.5 వోల్ట్స్ అవుట్పుట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ అయిపోయింది. 5.5 వోల్ట్స్ ఇచ్చిన అవుట్పుట్ అనేది 4.6 వచ్చింది. 6 వోల్ట్స్ ఇచ్చిన అవుట్పుట్ అనేది 4.6 వచ్చింది. 8 వోల్ట్స్ ఇచ్చిన నియర్లీ 4.6 వోల్టేజ్ వచ్చింది. దిస్ ఈజ్ ద రెగ్యులేటింగ్ వోల్టేజ్. అంటే మీన్స్ మనం ఎంత ఇచ్చాం, నియర్లీ 5 వోల్ట్స్ జనరల్ రెగ్యులేటర్ ఇచ్చామంటే అవుట్పుట్ కాన్స్టెంట్ ఇస్తుంది. ఏదైనా ఇన్పుట్ ఇంక్రీజ్ అయినా కూడా అవుట్పుట్ అనేది ఇంక్రీజ్ అవ్వట్లేదు. సో మన గ్రాఫ్ తీసుకున్నట్టయితే ఇవేంటంటే ఎక్స్పెరిమెంట్ వాల్యూస్, ఇన్పుట్ వోల్టేజ్, అవుట్పుట్ వోల్టేజ్. మనకి మోడల్ గ్రాఫ్లో చెప్పినట్టే మనకి ఏంటి గ్రాఫ్ బిట్వీన్ ఇన్పుట్ వోల్టేజ్ అండ్ అవుట్పుట్ వోల్టేజ్ మధ్య గీయాలండి. సో మనం ఏంటంటే గ్రాఫ్లో చూస్తాం చూడండి. సో ఇక్కడ x యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ 1 వోల్ట్స్ తీసుకున్నాం, y యాక్సిస్ 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ 1 వోల్ట్ తీసుకున్నాండి. 0, 1 వోల్ట్, 2 వోల్ట్, 3 వోల్ట్, 4 వోల్ట్, 5, 1, 2, 3, 4, 5. సో ఫస్ట్ టాబ్లెట్ ఫామ్ 1.8 వోల్ట్స్. 1.8 వోల్ట్స్ అనేది దిస్ ఈజ్ ద పాయింట్ అండి. 1.8 వోల్ట్. ఆ 1.8 దగ్గర ఎంత వచ్చింది మనకి, నీళ్ళు 1.8 వోల్ట్ వచ్చింది. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పాయింట్ అండి. నెక్స్ట్ 3.12. 3.12 అనేది ఇదండి. 3.12 దగ్గర ఎంత వచ్చింది, నీళ్ళు 3.12 వచ్చింది. ఓకే, నెక్స్ట్ 3.97 నీళ్ళు 4 వోల్ట్స్. 4 వోల్ట్స్ దగ్గర 4 వోల్ట్స్ వచ్చిందండి. నెక్స్ట్ 4.5. 4.5 దగ్గర ఎంత వచ్చింది, నీళ్ళు 4 వచ్చింది. నెక్స్ట్ 5.5. 5.5 దగ్గర కూడా మనకి ఎంత వచ్చింది, 4.6 వచ్చిందండి. 4.6 అంటే ఇక్కడ. నెక్స్ట్ 6 వోల్ట్స్ కూడా 4.6 వచ్చిందండి. 8 వోల్ట్స్ కూడా నీళ్ళు 4.6 వచ్చింది. సో మనం గ్రాఫ్ తీసుకున్నట్టయితే ఇలాగ వస్తుందండి. సో మనకేంటంటే ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ అయినా కూడా అవుట్పుట్ వోల్టేజ్ అనేది ఈ పర్టికులర్ పాయింట్ 5 వోల్ట్స్ 4.5 వోల్ట్స్ దగ్గర కాన్స్టెంట్ అయిపోతుంది. మనం ఇన్పుట్ వోల్టేజ్ ఇంక్రీజ్ చేసినా కూడా అవుట్పుట్ వోల్టేజ్ అనేది కాన్స్టెంట్ అయిపోతుంది. దీ పాయింట్ ఏంటంటారంటే జీఎన్ఆర్ రెగ్యులేటెడ్ వోల్టేజ్ అంటారు. అంటే మీన్స్ ఇది 4.5 వోల్ట్ వరకు రెగ్యులేట్ చేస్తుంది. ఇన్పుట్ ఎంత ఇచ్చినా కూడా 4.5 వోల్ట్స్ వరకు రెగ్యులేట్ చేస్తుంది. దిస్ ఇస్ ద అప్లికేషన్ ఆఫ్ జీఎన్ఆర్ డయోడ్.